బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానేలో నిందితుడు విజయ్ దాస్ ని అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ లో అరెస్ట్ చేసిన అనుమానితుడు కైలాష్ నిందితుడు కాదని పోలీసులు తెలిపారు. ముంబైలోని పబ్ లో విజయ్ దాస్ పేరుతో పనిచేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి అసలు పేరు మహమ్మద్ అలియాస్ బీజే అని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున థానేలోని హీరానందని ఎస్టేట్ సమీపంలోని మెట్రో నిర్మాణం చేస్తున్న కార్మికుల క్యాంపులో విజయ్ దాస్ ని అరెస్ట్ చేశారు. అంధేరి వెస్ట్ స్టేషన్ వెలుపల సీసీటీవీలో ఫుటేజ్ ఆధారంగా నిందితుని గుర్తించారు పోలీసులు. విజయ్ దాస్ స్నేహితుడు సహాయంతో స్టేషన్ బయటకు వచ్చాడు. విజయ్ దాస్ స్నేహితుడు విచారించిన తర్వాత విజయ్ దాస్ ఉంటున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించుకోవాలనుకుని సైఫ్ పై దాడి చేసి ఇంట్లోకి చొరబడి దాడికి ప్రయత్నించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్కి చెందిన విజయ్ దాస్ ముంబైలోని వర్లీ కోలివాడ సమీపంలో ఉంటున్నాడు. గతంలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేశాడు. సైఫ్ పై దాడి ఘటన తర్వాత థానేలోని హీరానందానికి మకం మార్చాడు. ముంబై వెస్ట్ రీజియన్ పోలీస్ బృందం నిందితుడిని గుర్తించారు.